అందరికీ నమస్కారం. పైన కరకరలాడుతూ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ని అదే రుచి వచ్చేలా ఇంట్లో ఉండే దేశీ మసాలాలతో పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను స్కిన్ తీసేసి చిన్న సైజులో డ్రమ్ స్టిక్స్లా కట్ చేయించిన 6 లెగ్ పీసెస్ని తీసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు 4-5 ఇలాంటి చిన్న చిన్న ముక్కల్ని కూడా తీసుకున్నట్లయితే మనం మసాలా అంతా ప్రిపేర్ చేసి ఒకేసారి లెగ్ పీసెస్ని నూనెలో ఫ్రై చేసేయకుండా ఫస్ట్ ఈ చిన్న ముక్కల్ని నూనెలో ఫ్రై చేసి ఎలా వచ్చాయో చెక్ చేసుకొని ఆ తర్వాత పెద్ద లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఈ చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత మనం బయట తినే కేఎఫ్సి లాంటి టేస్ట్ రావడం కోసం 1/2 స్పూను టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అరచెక్క నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కచ్చాపచ్చగా దంచి వడకట్టి ఈ రసాన్ని కూడా వేసుకోవాలి. అందరి దగ్గర ఆనియన్ పౌడర్ ఉండదు కాబట్టి ఇలా రసం వేస్తున్నాను. ఆనియన్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అదే వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు తీసుకుని ఉండలు లేకుండా విస్క్ చేసి కొంచెం నీళ్లు కలిపి ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మసాజ్ చేస్తున్నట్లుగా 5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత రాత్రంతా కానీ లేదా కనీసం 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం ఇలాంటి గట్టి గాజు గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ మాత్రమే వాడుకోవాలి. అల్యూమినియం కానీ ఇనుప పాత్రలు కానీ వాడుకోకూడదు. బాగా నానిన ఈ చికెన్ని బయట పెట్టిన తర్వాత మూత తీసి ఒకసారి కిందకి పైకి బాగా కలిపి ఇందులో ఉండే చల్లదనం అంతా పోయి రూమ్ టెంపరేచర్కు వచ్చే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ పైన కరకరలాడుతూ ఉండే కోటింగ్ కోసం ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండి తీసుకొని 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అయితే చికెన్కి మసాలా పట్టించినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కోటింగ్కి సరిపడినంత మాత్రమే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం, 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను సొంటి పొడి, 1 స్పూను వెల్లుల్లి పొడి వేసుకున్న తర్వాత ఈ కేఎఫ్సి చికెన్ మీద ఉండే కోటింగ్ సాగకుండా గుల్లగా క్రిస్పీగా రావడం కోసం 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేలా బాగా కలిపి రెడీ చేసుకోవాలి. చల్లదనం పోయి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన ఈ చికెన్ని మరోసారి పైకి కిందకి బాగా కలిపి మనం లెగ్ పీసెస్తో పాటు తీసుకున్న చిన్న చిన్న చికెన్ ముక్కల్ని ముందుగా పిండిలో ముంచి నూనెలో ఫ్రై చేసి చెక్ చేసుకోవాలి. ఆ చిన్న ముక్కలు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా పెద్ద లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని పిండిలో ఇలా ముంచి ఎక్స్ట్రా ఉన్న పిండి పోయేలా ఒకసారి దులిపి వెంటనే చాలా చల్లగా ఉన్న ఐస్ నీళ్లలో ముంచి వెంటనే పైకి తీసేయాలి. ఇలా చేయడం వల్ల మసాలా ఊడిపోకుండా చికెన్ పీస్కి గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఐస్ నీళ్లలో నుంచి తీసిన తర్వాత మళ్ళీ పిండిలో వేసి చూపిస్తున్న విధంగా పిండిని కోట్ చేసుకోవాలి. కోట్ చేసిన తర్వాత పైకి లేపి ఇలా దులిపినట్లయితే ఇలా పొరలు పొరలుగా వచ్చి వేయించిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. స్టవ్ మీద ఇవి బాగా మునిగేలా నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. అలాగే అన్నీ ఒకేసారి వేసేయకుండా కడాయి పట్టినని మాత్రమే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఏమాత్రం కదపకుండా మంట హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు సెట్ అయిన తర్వాత ఇవి లోపలి వరకు ఉడకడం కోసం మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. అలాగే ఇవి తిరిగేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ పైన ఉండే పొరలు విరిగిపోకుండా నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి 8 నుండి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి వేగేలోగా పైన కోటింగ్ కోసం వాడిన ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి. చికెన్ని ఇందులో ముంచినప్పుడు పిండి కొంచెం తడిచిపోతుంది కాబట్టి ఇలాంటి ఉండలు ఇందులోనే ఉండిపోయినట్లయితే మిగతా చికెన్ ముక్కలకి ఈ పిండి సరిగా పట్టుకోదు. చికెన్ ముక్కల్ని పిండిలో ముంచే ప్రతిసారి ఇదే రకంగా పిండిని జల్లించుకోవాలి. 8 నుండి 10 నిమిషాల పాటు వేగేసరికి నూనెలో కొంచెం ఇలా నొరగలు రావడం తగ్గుతాయి. ఇలా తగ్గినట్లయితే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ కడాయిలో నుండి ఇంకొక 1/2 నిమిషంలో బయటికి తీసేస్తాం అనుకున్నప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి 1/2 నిమిషం పాటు వేయించినట్లయితే ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి. అయితే ఇలా నూనెలో నుండి తీసిన వెంటనే
ఎక్స్ట్రా నూనె పోవడం కోసం టిష్యూ పేపర్ మీద వేసినట్లయితే వీటికుండే వేడి వల్ల ఆ ఆవిరికి టిష్యూ పేపర్ తడిచిపోయి ఆ తడిని మళ్ళీ ఇవి పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా జాలీ ప్లేట్ మీద పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న నూనె కారిపోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మనం బయట తినే KFC లాగానే ఇవి కూడా చల్లారిపోయినట్లయితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి వేడివేడిగా క్రిస్పీగా ఉండగానే సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చుతో బయట కొనే పని లేకుండా, అవెన్ కానీ తందూర్ కానీ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా స్పైసీగా ఎంతో రుచిగా ఉండే ఈ తంగిడి కబాబ్తో పాటు పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చట్నీ ఎలా చేయాలో కూడా చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని ఇలా పల్చటి బట్ట వేసుకొని 1 కప్పు పెరుగు వేసి 1 గంట పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీళ్లన్నీ పోయి గట్టి పెరుగు మాత్రమే మిగులుతుంది. తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న 6 చికెన్ లెగ్ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పూర్తిగా వడకట్టేసిన ఈ గట్టి పెరుగుని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కాశ్మీరీ కారం వేసుకోవాలి. కాశ్మీరీ కారం లేనట్లయితే రెగ్యులర్గా వాడుకునే కారమే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 7-8 పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు, 1 నిమ్మకాయని మొత్తం రసం పిండి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను బ్లాక్ సాల్ట్, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూనులో సగం యాలకుల పొడి, 1/2 స్పూను పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూను కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి మెత్తగా చేత్తో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల చికెన్ తందూరి మసాలా వేసుకుని 2 స్పూన్ల ఆవాల నూనె కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కెట్లో కొన్న తందూరి మసాలాని వాడుతున్నాను. చికెన్ కుక్ అయిన తర్వాత జ్యూసీగా సాఫ్ట్గా ఉండడం కోసం 1/2 స్పూనులో సగం వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు బయట కొనే కబాబ్స్ లాగా కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పువ్వులు పండ్ల నుండి తయారైన నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఈ మసాలా అంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి మసాలా లోపలి వరకు వెళ్లేలా చేత్తో మసాజ్ చేస్తూ బాగా పట్టించాలి. ఈ కబాబ్స్ అచ్చంగా బయట కొనేలాంటి టేస్ట్ రావాలంటే ఆవాల నూనె తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ అది అవైలబుల్గా లేనట్లయితే ఏ ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. కానీ పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే అంతగా బాగుండదు. చక్కగా మసాలా పట్టించిన ఈ చికెన్ని రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. టైం లేనట్లయితే గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రాత్రంతా చక్కగా నానని ఈ చికెన్ని బయట పెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ మసాలా అంతా మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ కబాబ్స్ని వేయించేటప్పుడు అడుగు పట్టేసి మసాలా ఊడిపోకుండా ఉండడం కోసం ముందు బ్రష్తో నూనె అప్లై చేసి పొగ వచ్చే వరకు కడాయిని వేడి చేయాలి. తర్వాత ఇందులో 1 స్పూను వెన్న వేసి ఇది కరిగిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని ఇవి లోపలి వరకు చక్కగా కుక్ అయ్యేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. మిగిలిన మసాలా కూడా చికెన్ మీద పెట్టేసిన తర్వాత ప్యాన్ వెడల్పుగా ఉండడం వల్ల మంట ఒకే చోట తగిలేలా కాకుండా చుట్టూ కూడా తగిలేలా ప్యాన్ని అటు ఇటు కదుపుతూ వేగనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి ఇటు కూడా వేగేలా మంట లో ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వాలి. అయితే ప్యాన్కి అంటుకున్న మసాలా కూడా గరిటెతో తీసి వీటి మీద అప్లై చేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగి నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు అస్సలు మూత వేయకుండా కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న నీరంతా పోయి ఇలా చక్కగా డ్రైగా వేగిన తర్వాత అప్పుడు లోపలి వరకు కుక్ అయ్యేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కడాయిలో ఒక గిన్నె పెట్టుకుని వీటికి మంచి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం చిన్న బొగ్గు ముక్కని బాగా వేడి చేసి నిప్పులా చేసి ఈ గిన్నెలో వేసుకొని కొంచెం బటర్ వేసి వెంటనే మూత పెట్టి ఈ పొగంతా వీటికి పట్టేలా 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ పొగంతా పోయిన తర్వాత ఈ గిన్నె తీసేసి ఈ చికెన్ పీసెస్ని నేరుగా మంట మీద కాల్చుకోవాలి. బయట దొరికే కబాబ్స్ లాంటి టెక్స్చర్ ఇంకా టేస్ట్ రావడం కోసం మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ నాకు కుంపటి లాంటివి అవైలబుల్గా లేకపోవడం వల్ల
ఇలా గ్యాస్ మీద కాలుస్తున్నాను, కానీ మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే నేరుగా బొగ్గుల మీదే కాల్చుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేయడం కోసం 1 కప్పు తాజా పెరుగు తీసుకుని విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, కొన్ని అల్లం ముక్కలు, కారం కోసం 1 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ చట్నీ క్రీమీగా మరింత టేస్టీగా ఉండడం కోసం 10-15 జీడిపప్పుల్ని నూనె లేకుండా వేయించి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బ్లాక్ సాల్ట్, అర స్పూను చాట్ మసాలా, పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి, అరచెక్క నిమ్మరసం పిండుకొని ఇవి నలగడానికి చాలా కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో విస్క్ చేసి పెట్టుకున్న పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకొని టేస్ట్ చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. పెరుగుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లయితే మరీ నీళ్లలాగా అయిపోతుంది, కాబట్టి ఇలా విస్క్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోగలిగే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.